అల్వా ఎడిసన్ గారికి ఇది ఈ డ్రైవర్ అటెంప్ట్ చేయాలి చెప్పినాం ఎట్లా అన్నమాట. నేను వెళ్తేనేమో నేను డూప్లికేట్ చేస్తానని చెప్పేసి తెలుసుకో, వెళ్ళకపోతేనా నీకు చెప్పలేడు చేస్తానని చెప్పేసి నాకు చెడ్డ పేరు వస్తుంది. ఏం చెయ్యాలి? డ్రైవర్ అన్నట్ట వాట్ డీస్ అన్నారు. ఇది నేను చెప్పాల్సిన పని లేదు, మా డ్రైవర్ చూడాలి సరే, ఇది నేను చెప్పాల్సిన పని లేదు. వాట్ ఏ సిల్లీ క్వశ్చన్ డీస్ అన్నట్టు. ఎంత సిల్లీగా అడిగామయ్యా, గట్టిగా వేసాడు. కానీ ఈయన డ్రైవర్ గారు సమయస్ఫూర్తి అంటారు దాన్ని. సమయస్ఫూర్తిలో ఏమయ్యా ఎంత సిల్లీ క్వశ్చన్ వేసావు, నేను చెప్పాలి నాకు, మా డ్రైవర్ గారు చెప్తానులే. ఏమయ్యా డ్రైవర్ రా చెప్పు అంటారు. డ్రైవర్ చెప్పాడు. ఆశ్చర్యపోయారు. మా ఇంత టఫ్ క్వశ్చన్ ని థామస్ అల్వా ఎడిసన్ గారు వాళ్ళ డ్రైవర్ చేతి ఇచ్చారా? నిజానికి చెప్పింది ఎవరు? ఒరిజినల్ ఆయనే, ఇదే డూప్లికేట్. జనాల్లో ఎవరు డూప్లికేట్ ఎవరు ఒరిజినల్ అని తెలియకుండా సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆయన చెప్తారా అని చెప్పేసి అని ఈయన ఎడిపోయి కారులో కూర్చున్నారు. ఈ డ్రైవర్ గారు ఇదంతా ఆన్సర్ చేసిన తర్వాత ఇది కూడా కాంప్లైంట్ కూర్చున్నారు. నిజమైందా మీకు? కాబట్టి ఒక గొప్ప వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా బయట ప్రవర్తిస్తారు అనేది మనం తెలుసుకోవడం కూడా గొప్ప విషయమే. అర్థమైందా? ఇవన్నీ కూడా మీకు సైంటిస్ట్ రకరకాల సైంటిస్టులు మీరు టెక్స్ట్ బుక్ లో చదువుతూ ఉంటారు. చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళు అందరూ ఏవో ఒకటి కనుక్కున్న వాళ్ళు, కనిపెట్టిన వాళ్ళు. ఆఖరికి సాయంత్రం పూట మీ ఇంటికి వెళ్ళంగానే సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. అది కూడా గొప్ప వస్తువే, కానీ మనం వాడేటటువంటి ఫీల్ సరిగ్గా లేదు. మన జనరేషన్ లోనే మీకు గొప్పేమో కానీ చిన్నపిల్లలు కాబట్టి ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా కూడా చేశాడు. ఎవరా ఆ సైంటిస్ట్? ఎవరు ఆ గొప్ప సైంటిస్ట్? దేశంలోనే మన దేశానికి భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా చేశాడు. ఎవరు ఆయన? ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు లేదా? సైంటిస్టుల పేరు ఇచ్చినప్పుడు విదేశాల్లో ఉన్న సైంటిస్టులే కాదు, మన సైంటిస్టులు గొప్ప గొప్ప ఉంటారు. సివి రామన్, ఏపీజే అబ్దుల్ కలాం, ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది. ఏం పేరు అది? అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. తెలుసా? తెలుసా తెలీదా? మిసైల్స్ తయారు చేసిన వాటి ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా కూడా చేశాడు. చిన్నప్పుడు చాలా క్లాస్ రూమ్ లో ఆయనకి విమానం అంటే చాలా ఇష్టం. ఆ విమానం అనేది ఎట్లా ఎగురుతుంది, ఎట్లా టేకాఫ్ అవుతుంది, ఎట్లా ల్యాండింగ్ అవుతుంది అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ గా వినేవాడు. ఒకసారి వాళ్ళ టీచర్ తీసుకెళ్ళి సముద్రపు పొద్దున పక్షులు ఎత్తి సాయంత్రం కూడా వాళ్తూ ఉంటాయి కదా, అది ఎట్లా ల్యాండ్ అవుతుంది, ఎట్లా టేకాఫ్ అవుతుంది పైకి, అవన్నీ కూడా ఆ పక్షిని ఉద్దేశించి ఆయన ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ లెసన్ కి ఇన్స్పైర్ అయ్యి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు ఆయన. ఆ చెప్పిన టీచర్ ఎంత గొప్పవాడు, ఆయన కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు ఆయన. చూసారా? క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పేటటువంటిది మీరు అంత శ్రద్ధగా వింటే మనకు కూడా ఒక ఎయిమ్ అనేది ఉండాలి. క్లాస్ కొంచెం పుస్తకాలు తీసుకొచ్చాం, రాసుకుంటాం, వెళ్ళిపోయేవాళ్ళు కాదు. శ్రద్ధగా టీచర్ చెప్పి మీకు 6 సబ్జెక్టులో ప్రతి వాళ్ళకి ఒక సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్ట్ గా ఉంటుంది.
ప్రతి వాళ్ళకి ఒకే సబ్జెక్ట్ అందరికి ఇంట్రెస్ట్ ఉండాలని లేదు. అట్లా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ లో కొద్దిగా ఇంట్రెస్ట్, మనకి సైన్స్ అంటే ఇష్టం లేదా మ్యాథ్స్ అంటే ఇష్టం, దాంట్లో మీరు మాస్టర్స్ చేయగలగాలి. దాంట్లో మీ డెవలప్మెంట్ అనేది చూపించడం. అర్థమైందా? మరొకసారి కేవీ రామన్ గారికి బాడీ విషయం చెప్పుకుంటూ సెలవు తీస్తారు. థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. 2 విషయాలు నేను చెప్పాను. ప్రాజెక్ట్స్ అన్ని ఎందుకు చేశాము? నాకు కొత్త పైన చేయాలి, నాకు కొత్తగా ఫ్రెండ్స్ ఎక్స్పో ఎందుకు చేసాము కదా. అడవా ఎక్కడి నుంచి అన్ని వెళ్తా సోషల్ సార్ వచ్చి ఆకాశం ఉంటుంది. ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పింది సివి రామన్. కానీ అయితే ఈయనకి ఈ రామన్ లోపల జరిగింది. సో లేకపోతే ఇంత కష్టం. చెందడానికి సైన్స్ ముఖ్య కారణం. మన దైనందిన జీవితంలో పడుకోబోయే వరకు సైన్స్ అనేది లేకుండా మనం ఏమి పని జీవితం మనం చేసే పనులు కానీ ఇవన్నీ కూడా సైన్స్ అంతర్గతమై ఉంటాయి. ఇప్పుడు మనకు నక్షత్రాలు రాత్రి కనిపిస్తాయి. ఎందుకని? దానికి కారణం సైన్స్. అదవుతుందా? సందేహం చేస్తూ రామన్ మనకి కాల్చి మీద పరిశోధన చేసి రోజుల పాటు పొందాడు కాబట్టి ఆయన జన్మదిన సైన్స్ అదవుతుందా? సో అందువల్ల ఈ రోజు ఈ ప్రాజెక్ట్స్ అని తయారు చేసి కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. మీటింగ్స్ అన్నారు కాదు. సార్ గట్టిగా మాట్లాడమని ఇంకో పని చెయ్యి, ఇట్లా అన్ని లాంగ్ వీడియోది అదేగా మరి తీసుకుంటే నెమ్మదిగా నెమ్మదిగా చెల్లి జరిగే చెల్లి జరే 10 నిమిషాలు అరే రూపస్ ఫేస్ చూపించే ఓకేనా? లైవ్ ఇది పెట్టు, ఇది లంచాలమ్మా. అది మీరు నాకు చెప్పాలి సార్. ఇది అన్ని అప్డేట్ అంటావు కదా నువ్వు. అన్ని అప్డేటే లేండి. ఏది ఏ మొక్కం చూపిరా రే చూడు, ఇది చూడు. అరే ఆ పుష్ప అక్కడ తెలియండి రా. పుష్ప పుష్ప ఇప్పుడు చెప్పవలసింది ఫస్ట్ రేపు పుష్ప వెళ్ళిగాను రా.
ఉన్నదానికి వెళ్ళి అసలు లేదా పిల్లలు కూడా తీరా వెనకరా లేకవే సల్మా లే చెప్పక్క రాకెట్ వెనకాలకి వెళ్దా వెనక్కి వెళ్ళట్లేదు ఆకుల రాజా ఏ గ్రూప్ ఫోటో లేవరా నా పక్కలో ఆడ జడుగు చెప్పక్క ఆగండి సార్ ఓ బ్యూటిఫుల్ క్యాన్సిల్ లేవు చెప్పు చెల్లి క్యాన్సిల్ లేవు చెల్లి చెప్పు చెల్లి చెప్పు గట్టి చెప్పు వినిపించట్లా దగ్గరికి వెళ్తే నాకు కనిపింది మట్టగాడి వీళ్ళు క్యాన్సిల్ క్యాన్సిల్ రే చెప్పురా చెప్పు క్యాన్సిల్ చెప్పు మరి చెప్పరా రే క్యాన్సిల్ చెప్పు క్యాన్సిల్ ఇదెవరు ఎవరులేరా చెప్పు చెల్లి నేను లేకరా చెప్పు చెల్లి చేతిరా Yes,
మిస్ జరగండి ఒక్కలో లైవ్ ఏ జశ్వంతా ఈ పడుతుంది చేతిరా చేతి నేను ఇద్దరు అవసరం క్యాన్సిల్ రే రణ్వీర్ పట్టుకో
జాకెట్ ఉంది కదా మీరు జరగండి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నేను అనాథ పెట్టలో వదిలిపడలేదు సార్ గాయ చూడండి టమాటా అంట తీసుకుంటున్నట్టు ఎగ్గు మీద